నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన శివాలయాలు, సముద్ర స్నానాలు ఆచరించిన భక్తులు. ఎల్ఈడి బల్బుల పంపిణీపై విద్యుత్ శాఖ ఎస్ఈ భాస్కర్ వివరణ. పాత బల్బులు ఇవ్వనవసరం లేదని సూచన. పరిశ్రమలకు ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. ఐఎస్ఎల్ఈ చైర్మన్ కృష్ణశాస్త్రి పిలుపు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక జ్యోతులతో శివాలయాలు వెలిగిపోయాయి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ. కేశవస్వామిపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న శ్రీ పశుపతీశ్వరాలయం, సంతపేట సాయిబాబా మందిరంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మట్టి ప్రమిదలతో, నిమ్మకాయల చెక్కలతో, బియ్యపు పిండితో ప్రమిదలు తయారు చేసి లక్షవత్తుల వరకు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక జ్యోతుల శోభను తిలకించండి. శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. ప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సుముచ్చకాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయ మండితాయ ఆనందభూమి వరదాయ తమోమయాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నామప్రియాయ నరకార్ణవతారణాయ
पुण्येषु पुण्यभरिताय सुरार्चिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय मुक्तीश्वराय फलदाय गणेश्वराय गीतप्रियाय वृषभेश्वर वाहनाय मातङ्गचर्मवसनाय महेश्वराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం క్లౌదోర్ అని పలువురు వక్తలు అన్నారు. క్రీస్తు బోధనలను ఆచరించి చూపిన ఆయన ప్రతి ఒక్కరి హృదయాలలో కొలువై ఉన్నాడని కొనియాడారు. ప్రముఖ క్రైస్తవ మిషనరీ సంఘ సేవకుడు జాన్ ఎవరెట్ క్లౌ 105వ జ్ఞాపకార్థ కూడిక ప్రకాశం భవనంకు సమీపంలోని జూవెట్ మెమోరియల్ బాపిస్ట్ చర్చిలో జరిగింది. గుండ్లకమ్మ తీర ప్రాంతంలో విద్యా వైద్య సేవల ప్రారంభంతో పాటు ఎందరో పేదలకు ఉపాధి కల్పించి ఉన్నత స్థానాలకు చేర్చిన మహనీయుడు క్లౌదొరా అని స్మరించుకున్నారు. జేఎంబీ చర్చ్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు డేవిడ్ రాజు, చర్చి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రభాకర్, కార్యదర్శి విక్టర్ పాల్, కోశాధికారి ఆల్విన్ జోసెఫ్, పాస్టర్ అజయ్ సామ్యల్ తదితరులు పాల్గొన్నారు. 1866వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఒంగోలు పట్టణం చేరారు. వారు చేసిన సేవలు మహా గొప్పవి. నాటి దినములలో మరి పేదలు దళితుల మధ్య దేవుని యొక్క సువార్తమానం ఒంగోలు పట్టణంలోనూ పరిసరంలోనూ వారు గొప్పగా అందించారు. అంతేకాదు మహా గొప్ప దాత కరువు సమయంలో వారు బకింగ్హామ్ కెనాల్ యొక్క కాంట్రాక్ట్ తీసుకొని అనేక మంది పేదలు మరణించుచున్నటువంటి వారికి మరి పనికి ఆహారం పథకం కింద వారికి. కార్తీక మాసంలో స్నానానికి ఉన్న ప్రాధాన్యత ప్రముఖమైనది. భక్తులు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తలారా చన్నీళ్లు స్నానమాచరించి శివదర్శనం చేసుకుంటారు. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదీర్ఘతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే. కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానం చేసి శివారాధన చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్రం భక్తులతో కిటకిటలాడింది. గంగమ్మకు పసుపు కుంకుమ సమర్పించి పూజలు చేశారు. ఇసుకతో శివలింగాలను తయారు చేసి పూజలు చేశారు. సముద్ర స్నానం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం చాలా విశేషము గలది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి అత్యంత ప్రాముఖ్యత గలది. పరమశివునికి చాలా ముఖ్యమైనది. ఈరోజు సముద్ర స్నానము ఎంతో విశిష్టత గలది. అందుకని ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో సముద్ర స్నానాలు ఆచరించి కొండంత పుణ్యాన్ని సంపాదించుకుంటారు. సముద్ర స్నానము చాలా ఆహ్లాదకరమైనది. కార్తీక మాసము సముద్ర స్నానము చాలా పుణ్యకరమైనది. ఈ మాసంలో పౌర్ణమి రోజు మరీ విశేషము. ఆ పౌర్ణమి రోజు ఇక్కడ సముద్ర స్నానం మరీ విశేషం, ఆరోగ్యదాయము. చంద్రుడి యొక్క కిరణాల వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఇట్లా సముద్ర స్నానం చేయటం వల్ల అందరి ఆరోగ్యం బాగుంటుందని. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇలా సముద్రం స్నానం చేయటం వల్ల, ఇలా పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం
నవరసమనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దఢంకానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాగం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం. రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పేర్కొన్నారు. దీనిలో భాగంగా నగరంలో పలుచోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, వార్డు ఇన్ఛార్జి చెరుకూరి వాసుబాబు, శ్రీ చెన్నకేశవ వాకర్స్ క్లబ్ కన్వీనర్ కావూరి గణపతి, డివిజన్ జనరల్ సెక్రటరీ కాపరపు శ్రీనివాసరావు, స్మార్ట్ డివిజన్ ప్రతినిధి తేలపల్లి వెంకటేశ్వర్లు, చెన్నకేశవ నగర్ ప్రతినిధి బాచిన రామనాథం, సమన్వయకర్త జాగర్లమూడి జగదీష్, ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఈ బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నీళ్ళు పోయండి. ఈ యొక్క చక్కెతోనే అనుబంధంగా ఉండే అంశాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరి గమనించాలి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మీ అందరికీ తెలుసు, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఏంటంటే ఈ యొక్క కార్తీక మాసం. కార్తీక మాసంలో శివుడికి పూజ చేస్తుంటాము. శివుడికి అత్యంత ఇష్టమైన తెలుసు, అందరూ తెలుసు. ఒకటి చెట్లు, రెండు శ్మశానం. అందుకనే ఆయన నివాసం అంటారు, శ్మశానంలో ఉంటాడు. కాబట్టి శ్మశానాలను కూడా ఆధునిక ఉద్యానవనాలుగా మార్చాల్సిన బాధ్యత, దానికి అనుబంధంగా అన్ని చోట్ల కూడా పచ్చని చెట్లను పెంచి ఒక మంచి సంస్కృతికి మనందరం కూడా తెరలేపాలి అంటే అది శివుడికి చేసేటువంటి ఒక మహాభిషేకంగా మనందరం కూడా భావించాలి. రాష్ట్ర స్థాయిలో జరిగిన పెన్కాక్ సిలాట్ ఆర్ట్స్ పోటీలలో విజ్ఞాన్ విద్యార్థులు 7 స్వర్ణాలు, 11 రజతాలు, 8 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను విజ్ఞాన్ స్కూల్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, ఏవో కిరణ్ అభినందించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు కృష్ణదేవరాయలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఎల్ఈడీ బల్బులు పొందగోరేవారు ఇక నుండి పాత బల్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ భాస్కర్ తెలియజేశారు. సంబంధిత ఆధారాలతో నిర్దేశించిన పంపిణీ కేంద్రాలలో ఎల్ఈడీ బల్బులు పొందాలని ఆయన సూచించారు. మా ప్రియతమ ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు నమస్కారం. మనము ఈ నెల 7వ తేదీన మన ప్రియతమ మంత్రివర్యులు R&B మినిస్టర్ సిద్ధారాఘవరావు గారి చేత మరియు ముఖ్య అతిథిగా
మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రావల్ కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ విదితమే. అప్పటి నుంచి నిరాఘాటంగా ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మన ఇంకొక ముఖ్యమైన విషయము, ఆశాజనకమైన విషయం ఏంటంటే, మీరు తీసుకురావాల్సిన ఓల్డ్ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో 60 వాట్స్ 100 వాట్స్ ఈరోజు నిన్నటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంకటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. 10 రూపాయలు బల్బుకు 10 రూపాయల చొప్పున, అలాగే మీ విద్యుత్ బిల్లు కాపీ, ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తే మీరు ఎల్ఈడి బల్బు పొందవచ్చు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకోటి, కొంతమందిలో అపోహ ఉంది, 800 రూపాయల బల్బు 10 రూపాయలకి ఇస్తున్నారు, రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా సీసీ ఛార్జెస్లో కలుపుతారని చెప్పేసి అన్న ఒక అపోహ కొంతమంది దగ్గర విన్నాం. అలాంటిదేమీ లేదు. ఈ బల్బులన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. ఉత్తరోత్తర కూడా ఈ బ్యాలెన్స్ అమౌంట్స్ అనేది కానీ ఏమి ఉండవు. ఈ 10 రూపాయలు కూడా చెల్లించేది ఓన్లీ సర్వీస్ ఛార్జెస్కే చెల్లిస్తున్నాము. బల్బు ఉచితంగా గవర్నమెంట్ వారు అందజేస్తున్నారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా మన విద్యుత్ వినియోగదారులకు అందరికీ, గృహ విద్యుత్ వినియోగదారులకు అందరికీ కూడా అందజేయాలనే కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా త్వరితగతిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తొందరగా సేవింగ్స్, మీ బిల్లు సేవింగ్, మా ఎనర్జీ సేవింగ్ రెండింటికి దోహదపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఒంగోలు సంఘ కాపరి రెవరెండ్ ఏ జాన్ ప్రభాకర్ తెలియజేశారు. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభమైన ఈ వేడుకలు 31వ తేదీ వరకు, డిసెంబర్ 1 నుండి 31వ తేదీ వరకు, జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామన్నారు. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధనా కార్యక్రమాలను వివిధ రూపాలలో జరుపుతామన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ ఆధ్యాత్మిక పండుగ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి డేవిడ్ రాజు, సెక్రటరీ విక్టర్ పాల్, ట్రెజరర్ వి ఆల్విన్ జోసెఫ్, మెంబర్లు పి లెమ్యూల్ రాజు, పి జోసెఫ్, కె పద్మజోషి, బి పీటర్ బాబు, వి విజయ్ కుమారి, కె ఆల్విన్ శామ్యుయల్, ఎస్ నిర్మలా కుమారి, కె సువార్తమ్మ, ఏ అజయ్ శామ్యూల్, జి ముఖేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ కాలాన్ని చాలా ఆహ్లాదముగా ఉండులాగన, పట్టణ ప్రజలకు ఇది దీవెనకరముగా ఉండులాగన, పట్టణ ప్రజలు ఈ సంఘంతో కలిసి యేసుక్రీస్తు వారు అనుగ్రహించు శాంతి సమాధానములు పొందులాగున చక్కగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇది మొదటి దినం 25 నవంబరు. ఇది మొదటి దినం అడ్వెంట్ కాలంలో. దీన్నే ప్రీ క్రిస్మస్ అని కూడా అంటాము. ఈ దినము సంఘంలో భాగమైన స్త్రీల సమాజం వారు చాలా ఘనముగా సిద్ధం చేసి ఉన్నారు. సంఘమంతా పాల్గొంటారు. కానీ ఈ దినం నుండి ప్రారంభమయ్యే వేడుకలు క్రిస్మస్ వరకు, అనగా 25వ తేదీ డిసెంబర్ వరకు ఇవి కొనసాగుతాయి. అటు తదుపరి నూతన సంవత్సర కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అంతేకాదు ఈ ప్రత్యేకత ఈ సంవత్సరం ఏంటంటే, నూతన సంవత్సర వేడుకలో సెస్క్వి సెంటీనియల్ సెలబ్రేషన్స్, అనగా 150. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీన కొత్తపట్నం సముద్ర తీరంలోని శ్రీ సాయి గార్డెన్స్ లో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ తెలిపింది. పార్టీలకు అతీతంగా యాదవ బంధుజనులంతా కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు కోరారు. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రోత్సాహకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఐఎస్ఎల్ఈ చైర్మన్ డాక్టర్ కృష్ణశాస్త్రి అన్నారు. పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన యువ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిశ్రమలకు కేంద్రం నుండి అందజేస్తున్న రాయితీని యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎల్ఈడి బల్బులకు మంచి డిమాండ్ ఉందని, అలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల మంచి భవిష్యత్తు ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల కేంద్రం ఏడీ జి కృష్ణారావు, ధనలక్ష్మి, పేస్ కళాశాల కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్,
ప్రధానాచార్యులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. Let us exploit the facilities provided by the government. Let us exploit the facilities that are provided by the institution. So recently, on 16th of this month, DISR, Department of Industrial and Scientific Research Association, has taken a decision to give excise duty and the central excise and customs waiver for institutions which would like to set up R&D. మానవుడు అనేవాడు ఒకడు 84 లక్షల జీవరాశులకి కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. యాజ్ ఎంటర్ప్రెన్యూర్ గా మనం ప్రొటెక్ట్ అవుతూ మన సేవలు కావాలనుకున్న వాళ్ళకి కూడా మనం అందించాలి. ఎన్ని చేతులతో? ఓకే. సో గాడ్ హియర్ G for generator. We are the generator of the what you want. Any help from the government agencies. So generally, any entrepreneur generally look after towards government. Sometimes, whenever they find any difficulty or if any risk he faces, then he look towards the government. So here, government of Andhra Pradesh, they introduced industrial development policy and the guidelines have been given in the last week. So here the incentives basically see, if you start any industry, first of all, the first and foremost thing is how our ADs are told. People will talk about lot of big examples, Richard Papan, Dhirubhai Ambani, so many examples will be there. There are good case studies for postpartum after they have succeeded. But the actual seed to succeed is different. It comes from within. So all of you should self-introspect yourself before you jump into this and decide whether you have the toughness, the rigidness, the hard work and the ability to succeed. Because you need to understand, there is one very important word Swami Vivekananda. పొగాకు బోర్డు ఇచ్చిన సూచనల మేరకు రైతులు పొగాకు సాగును పరిమితికి మించకుండా సాగు చేయాలని, ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఆచార్య రంగా కిసాన్ సంస్థ జనరల్ సెక్రటరీ చుంచు శేషయ్య తెలియజేశారు. రంగా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2015-16కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 120 హెక్టార్లలో పొగాకు అనుమతి ఇచ్చిందని, సుమారుగా 58,000 హెక్టార్లలో సాగుకు అనుమతి ఉందని అన్నారు. ప్రస్తుతం ఇప్పటికీ 40,000 హెక్టార్లలో సాగు అయినట్లు తెలుస్తోందన్నారు. మున్ముందు గిట్టుబాటు ధర అవకాశం లేనందున రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో చుండూరి రంగారావు, ఇతర రైతు నాయకులు పాల్గొన్నారు. పంట సాగు చేయడానికి అనుమతించింది. మనకు తెలుస్తున్నటువంటి లెక్కల ప్రకారం ప్రస్తుతం ఒక సుమారు 40,000 హెక్టార్లు రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్ఎల్ఎస్లో నార్థన్ లైట్ సాయిల్స్లో 13,943 హెక్టార్లు ఇస్తే వాళ్ళు దగ్గర ఇప్పటికే 20,000 హెక్టార్లు వేశారని తెలుస్తుంది ఎన్ఎల్ఎస్లో. మిగతా మన దక్షిణాదిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎస్ఎల్ఎస్, ఎస్పీఎస్లో మాత్రం అనుమతించిన దాంట్లో సగమే ఇప్పటికి సాగు జరిగింది. రైతులు ధరలు రాక, పొగాకు అమ్ముకోలేక నష్టాల పాలై మన జిల్లాలో సుమారుగా 7-10 మంది, 7గురేమో ఆత్మహత్య చేసుకున్నట్లు, ఒక 3-4గురేమో గుండాగి మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందువలన ఈ సంవత్సరం ఈ గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు సంయమనం పాటించి బోర్డు వారు ఇచ్చినటువంటి అనుమతి మేరకగా సాగు చేసినట్లయితే మంచి ధరలు రావడానికి అవకాశం ఉంటుంది, నష్టాలు రాకుండా బయటపడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మార్కెట్ని కనుక పరిశీలించినట్లయితే కేవలం 30 మంది, 35 మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల బాగా ప్రకటిస్తూ ఉన్నారు. దేశీయంగా అత్యంత కొరతగా ఉన్నటువంటి అపరాల గురించి, పప్పు ధాన్యాల గురించి.
పప్పు ధాన్యాలు మనకు బాగా చక్కగా పండుతాయా పండవా అనేటువంటి సందేహాలు ఏం పెట్టుకోకుండా మన పరిసరాల్లోనే ఉన్నటువంటి గుంటూరు దగ్గర ఉన్నటువంటి లాంగ్ ఫామ్ వాళ్ళు ఆ చుట్టుపక్కల చాలామంది రైతుల చేత ఏపించి మంచి ఫలితాలు సాధించినటువంటి వంగడాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా పెసర, మినుము, శనగ, కంది అనేటువంటి చెప్తా ఉంటే మనం శనగ ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నాం, చాలా సంతోషం. అందుమూలంగానే మన భూములు ఇప్పటికి కూడా ఇంకా సారవంతమైన భూములుగా మిగిలిపోయి అధిక దిగుబడులు వస్తున్నాయి అంటే ఆ శనగ మూలంగానే. అలాంటిదే ఈ పంటలు కూడా. అయితే శనగకు ప్రభుత్వం వారు ప్రకటించిన మద్దతు ధర 31 రూపాయలు అయితే 3150 రూపాయలు అయితే దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 68వ జయంతి కార్యక్రమం ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. గురువారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ సురేష్ రెడ్డి గారు హాజరవుతారన్నారు. కావున మాగుంట అభిమానులు, ప్రజలు ఈ కార్యక్రమానికి భారీగా హాజరై సుబ్బరామన్నకి ఘనంగా నివాళులు అర్పించాలని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. ఖాతాదారులే నిజమైన దేవుళ్లని ఆంధ్రా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ డిఎస్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన బ్యాంకు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఖాతాదారులు తమ పట్ల చూపిన ఆదరాభిమానాల వల్లనే బ్యాంకు అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు. బ్యాంక్ మార్కెటింగ్ మేనేజర్ పీకే రాజేశ్వరరావు, బిఎం వేణుగోపాల్, అసిస్టెంట్ మేనేజర్ కిరణ్మయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ ఖాతాదారుడు చెంచు పాపయ్యని ఘనంగా సత్కరించారు. 1,65,000 కోట్లు, మా రుణాలు 1,30,000 కోట్లుగా ఉన్నాయి. ప్రాఫిట్ కూడా పోయిన సంవత్సరం కన్నా బాగా 454 కోట్ల లాభం కూడా ఆర్జించడం జరిగింది. అలాగే ఈ బ్రాంచ్ కూడా ఈ కోస్తా జిల్లాల్లో నెంబర్ 1 బ్రాంచ్గా ఉంది. మా బిజినెస్ మొత్తం 786. మచిలీపట్నంలో 23వ తేదీ నవంబర్ 23, 1923లో ఈ బ్యాంకును స్థాపించారు. 28వ తేదీ నుంచి కార్యకలాపాలని ఆంధ్రా బ్యాంకు మొదలు పెట్టడం జరిగింది. అంటే రేపు 28వ తేదీకి 92 సంవత్సరాలు పూర్తి చేసుకుని 93వ సంవత్సరంలోకి ఆంధ్రా బ్యాంకు అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా మరి ఈ మహోత్సవాన్ని, వ్యవస్థాపక దిన మహోత్సవాన్ని, అందులోనూ ఆయన పట్టాభి సీతారామయ్య గారి జన్మదినం కూడా ఈ రోజు కాబట్టి 1 crore and above డిపాజిట్స్ వాళ్ళకి వితౌట్ ఎనీ ప్రీమెచ్యూర్ డిపాజిట్ చార్జెస్ 7 to 179 డేస్ వరకు తీసుకోవచ్చు. యాజ్ ఇన్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే ఇస్తారు. ప్లస్ ఏబీ వనితా వాహన్ ఇస్తున్నాము. 4 వీలర్స్కి 2 వీలర్స్కి. శాలరీడ్ పర్సన్స్ ఇంకా నాన్ శాలరీడ్ పర్సన్స్కి ఐటీ 2 years చూపించాలి. యాజ్ ఇన్ ఎమరాల్డ్ ప్లస్ కరెంట్ డిపాజిట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాము. దానికి అన్ని ఛార్జెస్ ఫ్రీ. ఆర్టీజీఎస్, నెఫ్ట్ కానీ, చెక్ బుక్ ఫెసిలిటీ ఛార్జెస్ కానీ. కార్తీక పౌర్ణమి సందర్భంగా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు చేశారు. దేవస్థానం ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కుమార్తె ఒక పాపాయి పుట్టింది. ఆ అమ్మాయి చక్కని రూపంతో ధర్మ కార్యాలు చేయడం కోసం ప్రచోదనం చేస్తున్నారు, ప్రేరేపణ చేస్తూ ఉండాలి. ఇతను ఉద్యోగమో ఆ భర్తను ధర్మ కార్యాలలో నియోగించడం యొక్క కర్తవ్యంగా చెప్పారు. ధర్మపత్ని రాజ్యంలో ఒక దొంగతనం జరగడం, ఆ దొంగలు వెళ్తూ వీళ్ళు సత్రంలో విడినటువంటి వాళ్ళు వీళ్ళు వ్యాపారం కోసం తెచ్చుకున్నటువంటి ధనంతో సహా రాజుగారు కూడా ఆ కుమార్తె తల్లి కూతురు ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి దరిద్రాన్ని ఆ అమ్మ ఆలస్యంగా కుమార్తె బజారుకి వెళ్లి ఆలస్యంగా వచ్చింది. అమ్మాయి ఏమిటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ నారాయణుడి యొక్క దివ్య లీలలో ఆమె అర్థం చేసుకున్నది. అది ఒక సౌభాగ్యం. అబద్ధం అనుకునే వారి సంగతి సరే, మనం ఆ ధర్మాన్ని నమ్మిన వాళ్ళం కాబట్టి. రత్నాద్రే వరవృక్షి ప్రదాయని
శ్రీమదనంత లక్ష్మీ సమేత సత్యదేవాయ నమః. గోవింద. ఒక యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తిని చూచి ఆ వరుణ్ణికి వివాహం చేశారు. అప్పుడు కూడా ఆమె గుర్తు చేసింది, ఏమండి వివాహ కాలంలో మనం ఈ వ్రతం చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేసి వీడికి ముందుగా వ్యాపారంలో మెలకువలని నేర్పించాలి, అప్పుడు భోగంతో ఐశ్వర్యంతో పెద్ద బిల్డింగ్ కట్టినట్టుగా అప్పుడు మరింత విశేషంగా చేద్దాం, పెరుమాళకి సేవ చేసుకుందాం అట్లనేలే అని చెప్పి ఆమెను మభ్యపెట్టడం. ఆ విధంగా ఆ తన అల్లుడితో కలిసి. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన శివాలయాలు, సముద్ర స్నానాలు ఆచరించిన భక్తులు. ఎల్ఈడి బల్బుల పంపిణీపై విద్యుత్ శాఖ ఎస్ఈ భాస్కర్ వివరణ, పాత బల్బులు ఇవ్వనవసరం లేదని సూచన. పరిశ్రమలకు ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి, ఐఎస్ఎల్ఈ చైర్మన్ కృష్ణశాస్త్రి పిలుపు. సత్య న్యూస్లో నేటి మాట. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటానికి సిద్ధంగా ఉండటమే విజయ రహస్యం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.